ఇప్పుడు రెండోసారి మీట్ అవుతున్నాం కదా, ఇంకా అర్చసాయి గారు రాలేదా? మరి ఏమనుకుంటున్నారు మీరు? అట్లా నేను ఏమైనా అనుకునేది ఏముందన్నా, నాకు ఇబ్బంది, అక్కడ నైట్కి ఇబ్బంది, చలికి ఇబ్బంది పడుతున్నా. ఇక్కడికైనా ఇప్పుడు నా బాధలన్నీ అన్నతో చెప్పుకున్నామంటే అన్నగా రాలే. అన్న కోసం ఎన్ని రోజులైనా సంవత్సరాలైనా వెయిట్ చేస్తా. అన్న నా సావైనా బతుకైనా ఇక్కడే ఉంటాయండి. అన్న వచ్చినాక కలిసి అన్నతో కలిసేసి నా ప్రాబ్లం అంతా అన్నకు చెప్పుకొని అన్నను మా ఊరు తీసుకుని నా ప్రాబ్లం అంతా అన్నకు చెప్పేస్తాను. బాధపడకండి, అర్చసాయి అన్న కన్ఫామ్గా వస్తారు. ఈ వీడియో బాగా వైరల్ అయ్యి అందరూ సపోర్ట్ చేసి మీకు కన్ఫామ్గా న్యాయం జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదే మొన్న ఇటువైపు వచ్చాను, మీరు కనిపించలేదు, ఏమైంది తెలుసుకోవడానికి మళ్ళీ ఈరోజు వచ్చాను సార్. నాకు మొన్న హెల్త్ బాగాలేక హాస్పిటల్కి వెళ్ళాను. బాటలు ఎక్కించుకొని నా ప్రాబ్లము అన్నకు చెప్పుకోవాలని బాటలు ఎక్కించుకొని హెల్త్ చాలా ఇబ్బందిగా ఉంది. ఎలాగైనా అన్నను కలసాలని ఆ బాటలు ఎక్కించుకొని మళ్ళీ నేను రిటర్న్ మళ్ళీ వచ్చేసిన. అన్నను కలిసి చేయాలని 8 బాటలు ఎక్కించుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసా. కడప నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసా. అన్నను కలిసిందాక నేను కొన్నిసారి నేను అన్న మీద ప్రేమ ఉంది. కొంతమంది ఏమనుకుంటానంటే బ్యాడ్గా అనుకుంటాను, డబ్బుల కోసం వచ్చాను అనుకుంటాను. కాదు, అభిమానంగా వచ్చాను. నేను అభిమానంగా వచ్చి కానీ నేను ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది కోసం హెల్పింగ్ చేస్తాడని అన్న కోసం వచ్చా. అన్న నాకు ఎలాగైనా నాకు సాయం చేస్తాడు. అన్న కోసం ఎన్ని రోజులైనా సావైనా బతికైనా ఇక్కడే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, అర్చసాయి కోసం ఎప్పటి నుంచి ఇక్కడ బీచ్ రోడ్లో నవ్వట్లు ఎదురుగా వెయిట్ చేస్తున్నారు. ఇతని బాధ చూసాను కదా, నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నా ఇన్స్టా ఫ్యామిలీ వాళ్ళందరికీ చెప్పుకుంటున్నాను, కొంచెం హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కొంచెం అర్చసాయి అన్న వరకు వెళ్ళాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.